ఇదో అమ్మా. అమ్మా, నాకు పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో బోర్ కొట్టి ఎలకల్ని పిల్లల్ని ఏమైనా పెంచుకుంటున్నావా? వాటిని నేనెందుకు పెంచుతానే? అయినా ప్రేమగా పెంచడానికి అవేమైనా పెంపుడు జంతువులా, పాలిచ్చే జంతువులా? మరి ఆ సౌండ్ ఏంటి? సౌండా? ఎక్కడా? ఇదిగో మళ్ళొచ్చింది, ఏదో కుక్కర్ విజిల్ సౌండ్ లాగా. అది కుక్కర్ చేసే సౌండ్ కాదే, నిన్ను కట్టుకున్నవాడు చేసే సౌండ్. ఒకసారి అటు చూడు. అవును, మాయనే. ఆ సౌండ్ నిన్ను బయటికి రమ్మని సిగ్నల్ ఇస్తున్నాడు. నేనే? అంత కరెక్ట్గా ఎలా చెప్పావమ్మా? పెళ్ళయ్యి 25 సంవత్సరాలైందే. నా ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి కసులు బుసులు ఎన్ని వినలేదు. ఎల్లెలు, మీ ఆయన పిలుస్తున్నాడు. ఏంటండి పిలిచారు? నీకో విషయం చెప్పాలి. త్వరగా చెప్పండి, నా కిచెన్ లో పనుంది. ఈరోజు మా కొలీగ్ బర్త్డే. అంటే ఇప్పుడు బర్త్డే విషెస్ చెప్తూ వీడియో బయట ఏమైనా చెయ్యాలా? నేను రెడీ అండి. కోట్, నువ్వేమన్నా సెలబ్రిటీ వానే బర్త్డే విషెస్ చెప్పడానికి? మరి ఇది ఎందుకు చెప్తున్నారు నాతో? అంటే మా వాళ్ళు లంగరాజులో లంచ్ ప్లాన్ చేశారు. అంటే మీరు ఆదివారం రోజు బయటకెళ్తారా? మర్చిపోయారా? పెళ్లి రోజు పెళ్లి మండపంలో పంతులు ముందు 10 మంది పెద్దల ముందు ప్రమాణం చేశారు నాకు. ఆదివారం రోజు ఎక్కడికి వెళ్ళను, నాతోనే ఇంట్లోనే ఉంటానని. మర్చిపోయారా? మర్చిపోలేదు. అయినా అదేమన్నా సర్కార్ పెట్టిన రూలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వడానికి? నా శ్రీమతి పెట్టిన రూలే కదా, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా. సరే, బర్త్డే ఎవరిది? మా కొలీగ్ది. కొలీగ్ ఎవరు? మధు. మధు ఎవరు నాకు తెలియదు, సో మీరు వెళ్ళట్లేదు. అదేం లెక్క? అదంతే. అయినా మీరు అమ్మాయిల బర్త్డే కూడా వెళ్తున్నారా? మధు అంటే అమ్మాయి కాదే, అబ్బాయి. ఎవరైనా సరే మీరు వెళ్ళడానికి వీల్లేదు, మాటిచ్చారు కాబట్టి. నేనెక్కడిచ్చానే? మీరే కదా బలవంతంగా పెట్టించుకుంది. వాట్ ఎవర్, రూల్ ఈజ్ రూల్, మీరు బ్రేక్ చేయకూడదు. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను, ఫోన్లే పాప అని పర్మిషన్ తీసుకుంటుంటే తెగ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. అయినా రూల్స్ కాదే, నీ బోన్స్ బ్రేక్ చేస్తాను. వదలండి అమ్మా. ఏంటల్లుడు, ఏం చేస్తున్నావు? బృందా చేయి నొప్పిగా ఉందంటే నొక్కుతున్నాను. ఏమే తగ్గిందా? తగ్గుతుందండి. అంటే గొంతు నొప్పి అంటే గొంతు పిసికి చంపేస్తావా ఏంటి? ఇంకా అంత అదృష్టం రాలేదు, స్టిల్ వెయిటింగ్. అది కాదమ్మా, ఎవరిదో బర్త్డే పార్టీ అంట. ఆదివారం రోజు కూడా ఒకదాన్నే వదిలేసి బయటకు వెళ్తాడంట. నాకెందుకో ఫ్రెండ్స్ తో సిట్టింగ్ ఏమో అనిపిస్తుందమ్మా. ఏంటల్లుడు, నిజమేనా? బర్త్డే పార్టీ వరకు నిజమే, ఇంకా సిట్టింగ్ గురించి అయితే గాడ్ షుడ్ నో. అయినా ఈరోజు ఇంట్లో కూడా ఒక ప్లాన్ ఉంది, మర్చిపోయావా అల్లుడు? మన ఇంట్లోనా? ఏంటి కొంపతీసి మన ముగ్గురం కలిసి సిట్టింగ్ వేస్తున్నావా ఏంటి? చిచి, బాగోదత్తయ్యా, మీరు పెద్దవారు. అది కాదు, లాస్ట్ టైం కిందింటి వాళ్ళు మన ఇంటికి లంచ్కి వచ్చారు కదా, ఈసారి మనల్ని పిలిచారు, మనం వెళ్ళాలి. మేమిద్దరు 2 నమస్కారాలు చెప్పాం, మీరు ఒక నమస్కారమే చెప్పారు. ఇక్కడ సమానత్వం లేదు కదా. మా ఆయన చాలా మంచివాడు అన్నయ్య. ఓహో, చెల్లెమ్మ కూడా జోక్ చేసింది. ఇప్పుడు చూడు, సమానత్వం అయిపోయింది. అయినా చెల్లెమ్మ, పనులు షేర్ చేసుకొని వాడితో కాపురం ఎందుకు? విడాకులు ఇచ్చేవచ్చు కదా. సమానత్వం గాడి దగ్గరకా? ఏంటి ఆ సమానత్వం గాడి ఇంటికా? ఆ పిచ్చి తెలిసిన తర్వాత కూడా మీరు వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నారా అత్తయ్య గారు? హలో, మర్చిపోయారా? లాస్ట్ టైం వాడు మనల్ని ఒక్క మెతుకు కూడా తినేయకుండా చేశాడు. మీరే చెప్పారు కదా రివెంజ్ తీర్చుకుందామని, గుర్తులేదా? గుర్తుంది, జస్ట్ మర్చిపోయానండి. పద వెళ్దాం లంచ్కి. నడండి. అబ్బా, అంజు అంజు, అన్ని రెడీ అయిపోయా? అవుతున్నాయండి. అన్నం రెడీ అయిందా? అన్నం రెడీ అయింది. కూర? కూర అవుతుందండి. చికెన్ కర్రీ? చికెన్ కూడా అవుతుంది. పెరుగు పన్ని? పెరుగు ఫ్రిడ్జ్ లో రెడీగా ఉంది. మీరు ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు? వచ్చేది మన హౌస్ వానరే, అన్ని సమానత్వంగా లేకపోతే ప్రాబ్లం అవుద్ది. వాళ్ళు రావడానికి ఇంకా టైం ఉందండి. అంటే లాస్ట్ టైం మనం ఇదే టైంకి వెళ్ళాం కదా, వాళ్ళు కూడా సమానత్వంగా ఆలోచించి ఇదే టైంకి వస్తారేమో అని. వాళ్ళకి మీ అంత సమానత్వం బ్రెయిన్ లేదులేండి. కరెక్టే, బాగా చెప్పావు. వచ్చినట్టున్నారు. మీరు ఇవన్నీ టేబుల్ మీద పెట్టండి, నేను వెళ్ళి డోర్ తీస్తా. సరే వెళ్ళు. సమానత్వం ఎక్కడ తగ్గకూడదు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అదేంటండి ముగ్గురు 3 సార్లు నమస్కారం పెడుతున్నారు? లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు నమస్కారంలో సమానత్వం లేదని మీ ఆయన అలిగాడు కదా, అందుకే ముగ్గురం నమస్కారం చెప్తున్నాం. కానీ మీ ఆయనే లేడు, నమస్కారం మళ్ళీ పైన పోయి పెట్టాలి. అయ్యో, మీరు ఆయన ఏం పట్టించుకోకండి.
మీరు లోపలికి రండి రండి. అన్నయ్య గారు లేరా అంజు? ఆయన పైన సర్దుతున్నారు. సమానంగానేగా. మీరు లోపలికి రండి రండి మళ్ళీ పైకి వెళ్ళి నమస్కారం పెట్టాలి. రండి. బాగుంది కదా? ఇల్లంతా బాగా నీట్ గా సర్దుకొని పెట్టుకున్నావమ్మా. అది మా ఆయన సర్దాడండి. చూసి నేర్చుకోండి, వాళ్ళెంత నీట్ గా సర్దారు, మీరు కూడా సర్దండి. ఆల్రెడీ సదరే ఉంది కదా, మళ్ళీ నేనేం సదరడం? మన ఇంట్లో మీకు చెప్పండి చూడు. నాకు బుద్ధి లేదు. అందరికీ సమానత్వంగా నమస్కారం. నమస్కారం. ఇప్పుడు నమస్కారం పెట్టాలి. నమస్కారం. కరెక్ట్ గా వంట అయిపోయినప్పుడే వచ్చారు. అంటే వంట అయ్యేదాకా మీ డోర్ బయటే వెయిట్ చేసాం, వంట అవగానే మీ ఇంట్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఏదో మేనేజ్ జోక్ చేసా. జోకా? వంటలు అదరు కొట్టినట్టున్నారు, స్మెల్కే కడుపు నిండిపోయేటట్టుంది. అవునా అంజు, ఫుడ్ మొత్తం తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టే. ఆల్రెడీ కడుపు నిండిపోయింది కదా, ఇంకెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ఏమండి జోక్ చేసా. అబ్బాయి జోకులు బాగా వేస్తాడనుకుంటా. అవునండి, కానీ ఆ జోకులకి నవ్వే రాదు. జోక్ చేశాను, సమానత్వం కోసం జోక్ చేశాను. చెల్లెమ్మా, నువ్వు కూడా జోక్ చేసి సమానత్వం అయిపోద్ది. నాకు జోకులు రావన్నయ్యా. అవునా? సరే, టైం తీసుకొని జోక్ లేదు, రా కూర్చో. ఏమండి, ఇదేమన్నా స్టాండప్ కామెడీ షోనా వరుసగా అందరూ జోకులు వేయడానికి? సమానత్వం పోద్ది కదే. పదండి ముందు తిందాం, పదండి. ఆంటీ గారు, మీకేమైనా జోకులు చేసేయండి, సమానత్వం అయిపోద్ది. అయ్యో, నాకేం జోకులు రావు బాబు. ఏవండి, పదండి. కూర్చోండి కూర్చోండి. చూస్తుంటే చాలా వెరైటీస్ చేసినట్టున్నారన్నయ్య. మరి ఫిష్, మటను, ఫ్రాన్స్ ఇవన్నీ చేయిద్దాం అనుకున్నాం, కానీ బడ్జెట్ ఎక్కువ అయిపోద్దని చికెన్ ఒకటే చేసాం. అంజు, అన్ని సమానత్వంగా వడ్డించు, మీరెవరు మొహమాటం లేకుండా తినండి, సరేనా? లాస్ట్ టైం ఏం జరిగిందో గుర్తుంది కదా, ఈసారి ముక్క కాదు కదా, ఒక మెతుకు కూడా మిగులొద్దు. హలో, ఫుడ్ తినకుండా చెవులు కొరుక్కుంటున్నారేంటి బ్రో? ఏం లేదు ఏం లేదు. తినండి. అంజు, వడ్డించు. అన్నయ్య, మీరు కూడా కూర్చొని తినండి. అంటే అది మా ఇంట్లో యాక్చువల్లీ రూల్ అండి, అతిథి దేవో భవ. మీరు తిన్నాకే మేము తింటాం. నైస్. అన్నయ్య, కొంచెం చికెన్ అయ్యారా? అంజు, చికెన్ రైస్ కూడా. వద్దన్నయ్య. అదేలా కుదురుతుంది? చికెన్ వేసుకుంటే రైస్ కూడా వేసుకోవాలి, లేకపోతే సమానత్వం పోద్ది. అంజు, అమ్మో, వీడిని అడిగే బదులు నేనే వేసుకుంటా. ఏ మాటకా మాట బ్రో, ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది, కొంచెం కూడా మిగిల్చకుండా తినేసాం. అవునమ్మా, చాలా బాగా చేసావు. బ్రో, నేను మాత్రం సమానత్వం కన్నా కొంచెం ఎక్కువే తిన్నానే. దాందేముంది బ్రో, ఎవరు సమానత్వం వాళ్ళది, తినండి, పర్లేదు. ఏదో అనుకున్నాను, వీడు మంచోడే. సరే బ్రో, మేము వెళ్ళొస్తాం. ఆగండి, పిల్లి కట్సి వెళ్ళండి. బిల్లా బిల్లా? బిల్లా? బ్రో, జోక్ చేస్తున్నారు. జోక్ చేయట్లేదు, నేను సీరియస్ గానే చెప్తున్నా. ఏవండి, వీళ్ళేమైనా రెస్టారెంట్ కి వచ్చారా? మన ఇంటికి లంచ్ కి వచ్చారు. అందుకే కదా సోంపు లేకుండా బిల్లు అడుగుతున్నా. కట్టేసి వెళ్ళండి బ్రో. బ్రో, ఇదేంటి లాస్ట్ వీక్ మీరు మా ఇంటికి వచ్చారనే కదా మేము ఈ వీక్ మీ ఇంటికి వచ్చింది. మీ ఇంటికి ఎంతమంది వచ్చాం? 2. మరి మా ఇంటికి ఎంతమంది వచ్చారు? 3. మరి సమానత్వం ఎక్కడుంది? నేను హ్యాపీగా బర్త్డే పార్టీకి వెళ్తానంటే రివెంజ్ తొక్క అని ఇక్కడ దాకా తీసుకొచ్చి నువ్వే కదా. మేమిద్దరం వస్తే మీరు 3 వచ్చారు, ఇక్కడ సమానత్వం లేదు కదా. పైగా మీరు 2 కర్రీలే పెట్టారు, మేము 4 కర్రీలు పెట్టాం. ఇదంతా కలుపుకొని బిల్లు కట్టండి. ఏవండి, పైనే ఉంటారు కదండి, ఈసారి ఇస్తారులేండి, వదిలేయండి. అప్పా, తప్పు. అప్పుడు నేను ప్రోత్సహించను. బ్రో, కట్టేసి వెళ్ళిపోండి బ్రో. ఏమండి, వదిలేడు, కట్టేయండి. ఏంటి కట్టేది? నా శాలరీ మొత్తం దుబ్బేసి సేవింగ్స్ అని మీరిద్దరుగా తీసుకుంది, ఇచ్చేయండి. అమ్మా, నీకే ఇచ్చాను కదా, ఇచ్చేసి. నా దగ్గర ఎక్కడున్నాయే? మన కార్తీక మాసం సేల్ అంటే చీరలన్నీ కొని పక్కన పడేస్తారు. ఎవడన్నా పక్కన పడేయడానికి చీరలు కేజీలు కొంటారా? బ్రో, ఈసారి డబ్బులు లేవు, రేపు ఇస్తానే. అలా ఎలా కుదురుతుంది బ్రో? మీరు డబ్బులు ఇస్తేనే కదా మేము ఆర్డర్ పెట్టుకొని తినాలి. ఎందులోని ఒక్క మెతుకు కూడా మిగల్చలే కదా. మై మిస్టేక్. బ్రో, ఇంకొక ఆప్షన్ ఏం లేదా? సరే, ఈసారి కాంప్రమైజ్ అవుదాం. ఇప్పుడు బిల్లు కట్టకపోతే రెస్టారెంట్లో ఏం చేస్తారు?
అంటే ఇప్పుడు మా ఆయనతో అంటు తోమిస్తా అంటున్నారా? వాడేం అనలేదు, నువ్వేంటి ఇంట్లో ఇస్తున్నావు? నేనేం అంత శాడిస్ట్ని కాదులే చెల్లమ్మా. బ్రో దగ్గర డబ్బులు లేవన్నాడు కదా, ఈ ఒకసారి కాంప్రమైజ్ అయిపోదాం. కాంప్రమైజ్ అయిపోయాడు. ఎక్కడ కాంపెన్సేషన్ కింద నెక్స్ట్ వీక్ మా ఇంటికి లంచ్కి వస్తారేమో అనుకున్నాను. లంచ్కి రాను బ్రో, అందరం కలిసి సినిమాకి పోదాం. ఈ సమానతో సినిమాకా చచ్చండ్రా దేవుడా. గైస్ నాకు లార్జ్. నందు మందు ఏ నేను తాకూడదని కాన్స్టిట్యూషన్ లో రాసుందా? అలా ఎందుకు పోయి ఇప్పుడు అంకుల్ గారి ఫోన్ నెంబర్ ఎందుకమ్మా నా తెలియక అడుగుతాను. మా డాడీదా? అయి ఉండాలి, ఏదో బిజినెస్ అయి ఉంటది. బిజినెస్ నేను ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి రుక్మిణి బ్యాక్గ్రౌండ్ మొత్తం వెరిఫికేషన్ చేస్తా.